మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ నవీన్ గోల్డెన్ బాయ్. కనిపిస్తున్నా మంచిగా కనిపిస్తున్నాను అనుకుంటున్నా. సో ఇప్పుడే లేచిన, మొత్తం అమ్ముఖం ఉంది అనుకోకూరి. అండ్ సో మళ్ళీ డైలీ బ్లాగ్స్ అనేవి షురూ చేసిన. ఏదైతే అయింది బ్యాక్ టు ద ఫామ్ వచ్చేసాలి, కంటెంట్ డైలీ అప్లోడ్ చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయినా. సో అదనమాట. అండ్ ఇంకా భరించండి మీరు. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఐఎమ్ నవీన్ గోల్డెన్ బాయ్, తెలుగు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ యూట్యూబర్ అండ్ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. సండే, హ్యాపీ వీకెండ్. भाई देख ले, इसके साथ जा रहा हूँ मैं अभी नाश्ता खाने. बाप भाई, 12 అవుతుంది नाश्ता. हम 12 बजे उठते, हमको सुबह यही टाइम पे होते. हम अभी नाश्ता करते और 4 या 5 बजे लंच करते और 10 या 11 बजे डिनर करते. देख कौन बड़ा है, who is more handsome. So guys, here we are at Raghavendra Urbi Hotel and we have came here to eat some breakfast. So in breakfast I'm eating a puri and this guy, what you want? Puri. So okay, it's a 2 plates puri and we went on some work, but that work is very headache. Gudalda Mahindra gaadi nam manne ota sida panane. So no sham tineshi will get back to कुछ भी, मतलब कुछ भी. సినిమా పోదామన్నా బాడుకోవాలని అడగాలి దిగుతాం. అంటే ఈ రెడీగా నడిపోదామని చెప్పేసి రోజు ఆడు అడగాలి దిగుతాం. మన ఇద్దరమన్నా పోదాం రా సినిమాకి. రైట్, ఓకే. సో వీఆర్ గోయింగ్ ఉపేంద్ర, ద సిగ్మా, ద రియల్ సిగ్మా ఉపేంద్ర బై మూవీ UI. చూసాం ఎట్లుంటుందో. కాన్సర్ట్ అంతా ఆగవాగా ఉంటుందంట. ఏం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు. కాకపోతే ఏదో ఒకటి గజిబి ఉంటుంది, ఏదో ఒకటి అని చెప్పి అయితే అనుకుంటున్నా. గాడ్ ఇస్ గ్రేట్. పూరి విత్ మై పోరి. ఎక్స్క్యూజ్ మీ. చూడాలనే చేస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ. అవును, అన్న దగ్గర కాదు. ఫస్ట్ అది రాగానే అనుకోడి భయం. ఈ డైలాగ్ భయ్యా జ్యూస్ పిలాను, జ్యూస్ పిలా దో, మौसमी का चाय पिला दो, अल्लम का सुनागरा. हम चाय, हम चाय. भाई कॉफी बनाओ स्ट्रॉन्ग, डबल कैफीन. चाय లేబర్ ఓనర్. ఇప్పుడే దిలీప్ గారిని ఫోన్ చేసిన. నేను యాక్చువల్ రికార్డ్ చేద్దాం అనుకున్నా చిన్నగాని ఫోన్లో, కానీ రికార్డ్ చేయడం మర్చిపోయా. అని ఫోన్ చేసి, అరే గిట్ల సినిమా పోతున్నాం, 4:50 షో ఉందిరా, ఇట్లా వస్తావా అంటే వాడు ఫస్ట్ ఒక మంచి క్వశ్చన్ అడిగిండు. ఏం సినిమా అని చెప్పేసి, ఒక కరెక్ట్ వ్యాలిడ్ క్వశ్చన్. UI సినిమా రా అన్న. అంటే టికెట్ ఎంత అన్న. ये कोई सेंस करता है बात भोसड़ी की. टिकट रेट पूछ के कौन जाता है भाई सिनेमा को. टिकट एंता भोसड़ी का. इकलौता ऐसा आदमी है जो दिलीप जी, वो भेंकड़ा खाई नहीं मिलता तुम्हारा को. वो एक ही पर्सन है, एक ही पीस. पर्सन जो देखे थे ना, एक चश्मा वाला आया था, उसके लिए बात हो रहा. चिकन ले रहा भैया ने, चिकन. आज इसके घर में चिकन बन रही है, चिकन. వెల్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడే స్నానం చేసి రెడీ అయినా. అమ్మ ఎత్తిన వస్తుంది అర్థమవుతుంది. బాగుందా ఎత్తిన వస్తుంది విషయం అనుకోరి. వచ్చి కొంచెంసేపు ఇట్లా ఒరిగిన అండ్ లేచిన. పూరి తినదు, ఇంకేం తినలేదు. సో ఇప్పుడు సినిమా టైం అవుతుంది, 4:30కి షో. ఇప్పుడు టైం వచ్చేసి కొంచెమా మరి నల్లగా కనిపిస్తుంది అట్లా. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 4:40 అవుతుంది. సో ఈ చిన్న మాగాడు ఫోన్ లేపుతలేడు. ఇప్పుడు వెళ్ళిపోయి టికెట్ కూడా ఎవరు తీసుకోలేదు. సో పోయి టికెట్ తీసుకొని సినిమాకి వెళ్ళిపోదాం. UI ఉపేంద్ర సిగ్మా మేల్. వచ్చిండు 2 जा रहा हूँ मूवी पिक्चर देखने. कौन सी पिक्चर जा रहा है भाई? कौन सी पिक्चर जा रहा है भाई? द लेजेंड उपेंद्र जी. उपेंद्री కాదురా ఉపేంద్ర.
उपेंद्र जी यू आई भाई पहले बोल दे रहा हूँ हम लोग मेंटल हो जाते हैं मूवी देखने के बाद यू एंड आई यू एंड ओ बहन की टांग उपेंद्र जी क्या यू एंड आई गोइंग टुगेदर टू सी ఉపేంద్ర जी అనమాట. అండ్ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత మేబీ మెంటల్ అయిపోవచ్చు ఇక్కడ కాకపోవచ్చు ఏదైనా జరుగు ముందే నెత్తిలో వస్తుంది ఒక రైట్ సైడ్ మొత్తం వస్తుంది నాకు తెలకాయ మళ్ళీ అడిగిన తర్వాత ఏమైతే తెలియదు. పక్క వండుకుంటాడు కాఫీ తాగేసిపోదాం జర కొంచెం రిఫ్రెషింగ్ ఉంటుంది. నీడ్ ఎ కాఫీ నీడ్ టు డ్రింక్ కాఫీ. పక్క వండుకుంటా ఉన్న ఫోన్లో క్లిప్ తీసి నీకు ఇస్తాను. లేదు పండుకొని గాయస్ నీ పండుకొని వచ్చినారా రాగానే మనం అటు పూరి తినేసి రాగానే జర నిద్ర వచ్చింది అనమాట. నిద్ర వచ్చింది జర కొంచెంసేపు ఇట్లా ఒరిగి వచ్చిన. సో ఇప్పుడు పండుకునేది ఏం లేదు, సినిమా చూడాల్సిందే. అండ్ అది ముచ్చట వస్తుండు ఇటు మెత్తరెత్తడు కూడా వస్తుండు, దిలీప్ కూడా వస్తుండు. చార్ లోग मिलके जा रहे हैं. దిలీపన్ కూర్చుదాం అందులో ఒకటికి కంటెంట్ ఇవ్వాలి. పాప్కార్న్ అలా వెళ్ళిపోయారు ముంగట. నేను పాప్కార్న్ తీసుకుని పోతున్నా. ఐ లవ్ క్యారమిల్ పాప్కార్న్, ఐ లవ్. ఇప్పుడు ఇంటర్వ్యూలు అయింది, కాఫీ అది పోతున్నాం, నిద్ర వస్తుంది నాకు. గిన్నె పక్కకున్నాడు, గిన్నె ఆడగాదురా ఆడున్నాడా. ఫోన్ చేయ ఒకసారి చెప్తా. సినిమా మొత్తం చూసినాక రివ్యూ ఇస్తా. సినిమా ఏమో అవుతుంది, అంత పొరపాటు ఉంది. నేను ఏం చెప్పాలనుకోవట్లేదు, ఏం చేసినా కూడా అది మొత్తం మీకు ఇదైపోతుంది. నేను సినిమా అయిపోయిన తర్వాత మీకు చూడాలన్నా వద్దా అని చెప్తాను. అదే మనం వచ్చాడు అక్కడ డెవలప్ కూడా. కాఫీ 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 తాగుతున్నాం, తాగునే వస్తున్నాం, మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పేసి. ఎట్లా అంటే చెప్పిన తర్వాత గాయ్స్ ఇప్పుడే అయిపోయింది సినిమా. రివ్యూ అడగకూరు ఎట్లుందని చెప్పి. రివ్యూ పైసలు వేస్ట్ చేసుకోకుర్రా నాయన అమ్మ వచ్చి వేస్ట్. ఏ కావాలప్ప కదా సినిమా సినిమా జనాలంతా ఇళ్ళకే రిప్పుకులు ఉంటారు అని చెప్పి చూపించాడు సినిమాలో. ఏమన్నా తెలిపి ఏమర్థం సినిమా చూపించి ఏదో లౌడా ఉందా అనుకుంటా సినిమా ఏం లేదు. 10 రూపాయలు చెప్పరా అదే కదరా, మెసేజ్ ఓరియంటెడ్ రా. అదే మెసేజ్ ఓరియంటెడ్. లాస్ట్ కి నోట చొలలో మొట్ట పెట్టుకున్నావు ఆడ చెప్పింది ఈ రిప్పు కాడా చెప్పి తిండికేడి కూడా ప్లాన్ వేస్తున్నావు కాగా. వెల్ ఇప్పుడే వచ్చిన ఇంటికి. సో ఏంటంటే పర్టికులర్ సినిమా ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అనమాట. సో అందులో ఉన్న మెసేజ్ ఏంటంటే ఈ కులాలు మతాలు జాతులు అది ఇది అనుకుంటా కొట్టుకు తెచ్చుకుంటా ఇట్లా ఉంటే అంటే లాస్ట్కి ఏమవుతుంది. అండ్ జనాలు ఎంత మంచిగా ఒకడు వచ్చి మంచి చేద్దాం అనుకున్నా కూడా ఒకడు వచ్చి వీళ్ళని మంచితో తీసుకోదాం అనుకుంటున్నా కూడా తర్వాత మళ్ళీ వాన్నే ఎట్లా మొడ్డ ఉడుపుతారు, వాన్ మాట వినకుండా వాడిని ఎట్లా ఇది చేస్తారు అనేది క్లియర్గా ఆడ రియాలిటీ చూపించాను అనమాట. కాకపోతే కొంచెం కింద మీద అంతా గజిబిజి ఉంటుంది సినిమా. ఎక్కడ ఉందా ఓకే గజిబిజి ఉంటుంది. సో అర్థం కాదనమాట ఈ అమ్మ దమ్మకరా ఇది అక్కడ ఏమేమి చూపిస్తుండే ఇంకా తనడు అనిపిస్తుంది. సో అట్లా డైరెక్షన్ అట్లా చూపించాను. కాకపోతే మోరల్ వచ్చేసి అదే అనమాట. ఒకడు వచ్చి మనకి ఇప్పుడు మనం ఒక ట్రాప్లో బతుకున్నాం, మనం ఆ ట్రాప్లో నుంచి ఒకటి బయటకి తీసి మనం మంచి చేద్దాం మనం వచ్చినా కూడా వాన్ని మళ్ళీ మనం ఎట్లా మనం ఎట్లా మొట్ట కొడిపేస్తాము ఏం కథ అనేది. అండ్ ఆ లాస్ట్కి ఇట్లా మనం కులాలు మతాలు అనుకుంటే ఈ పేర్ల మీద మనం కొట్టుకుంటే బెనిఫిట్ అయ్యేటోడు ఎవడు బెనిఫిట్ అవుతాడు ఏం కథ ఏంది అనేది. సో అట్లా ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలా తీసిరన్నమాట. మీకు కొంచెం ఒప్పుకుంటే చూడాలనుకుంటే వెళ్ళి చూడవచ్చు, లేకపోతే లైట్ దిమ్ దిమ్ తోమ్ దిమ్ తోమ్ తోమ్ దిమ్ దిమ్ తాదా దిమ్ తోమ్ తోమ్. సో గాయ్స్ ఇప్పుడు టైం అవుతుంది 10:15 తినేసిన అన్న అయిపోయింది. సో ఇప్పుడు చిన్నారింటికి పోయి చాయ్ తాగుకుంటాం, ముచ్చట్టు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. లెట్స్ గో. ఎయిర్ బుక్స్ అదే అందం అనుకున్నాను, అట్లా వచ్చింది అందం అనుకున్నాను అనేసుకున్నాను. పోనీ కానీ సినిమా ఎట్లా అనిపించింది చెప్పు, జెన్యూన్ రివ్యూ. 3 out of 5. ఏం అసలు ఏంది మోరల్ అయింది సినిమా ఎందుకోసం ఏం అర్థమైంది? ఉప్పి మూవీస్ అట్లానే ఉంటాయిరా.
ఉప్పి నీ మిన్నడా మీ బేబీయా బేబీ అంటారు ఉప్పి అంటారు కదా సూపర్ స్టార్ సరే పోనీ కానీ చెప్పు సార్ చెప్పు నువ్వు చెప్పు ఎట్లా అనిపించింది ఎట్లా అనిపిస్తుంది నార్మల్గా ఉంది అంటే మనం ఇంతకుముందు ఆ సినిమాలు ఎప్పుడు మోరల్ ఏంద్రా మనం ఎర్రి connect పుక్కన కాలేము. కొడకంటే ఏం చెప్పాలి ఇప్పుడు సినిమాకి ఇట్లా పోయింది. కాబట్టి ఇంతకు ముందు మనం కనెక్ట్ కాలేము నీకు ఈ సినిమాకి ఏం చెప్పాలనుకుంటా అనేది అర్థమైందా ఏం అర్థం అది చెప్పు ఏం అర్థమైందా నీకు అది చెప్పు. చెప్పు ఏదో ఒకటి ఆ? అలాంటి మెసేజ్ ఓరియంటెడ్ ఇస్తాడు రాడు ఎప్పుడైనా కానీ. అన్ని క్రిటిసైజ్ చేస్తారన్నాడు భయపడుతున్నాడు బందీ కెమెరా బంద్ అర్థం కాలని చెప్పు రాదా ఏదేముంది రాదు అన్ని మూవీస్ అంతే ఉంటాయి నీకు అరటిపండు మొత్తం తీసి నోట్లో పెట్టాడు అట్టు ఉంటుంది అరే వీడు వాట్ ఇస్ నీకు ఏం అర్థమైంది అనేది ఆస్కింగ్ ఈడ రియాలిటీ చూపించిండు ఈ జనరేషన్ రియాలిటీ చూపించిండు అండ్ ఫ్యూచర్లో కూడా బాయ్ గాయస్ లేకి మాట్లాడు సినిమా పోతే ఆడు బండి పెట్టిన పార్కింగ్ ప్లేస్ 20 రూపాయలు కట్ చేసుకోండి పాడకో ఎవరి పూకులు అమ్మట ఇంత అందుకే పెట్టిన లేకి అని చెప్పారు ఇందుకెళ్ళి వచ్చింది తిన్నవారా రోహిత్ బంద్ ఆడు పార్కింగ్కి 20 రూపాయలు తీసుకున్నాడు బండి పార్కింగ్ సినిమా టికెట్ పైసలు కాదు తీసుకోకపోతే ఆశ్చర్యం కాదు టికెట్ పైసలు 200 కదా 90 రూపాయలు కొట్టిండు 90 రూపాయలు కొట్టినా కదా అంటే లెక్క చెప్పిండు ఏం లెక్క అనుకున్నావు మొన్న ఇవాళ ఛాయ్ తీసుకొచ్చినా 60 రూపాయలు కొట్టిండు ఈ ఛాయ్ 60 రూపాయలు అంట మళ్ళీ ఇంకేంద్రా లెక్క మరి ఇవ్వాలన్నీదిగా ఇవాళ చాలా 60 రూపాయలు ఇంకా కాఫీ తాగినా కాఫీ ఆడ మధ్యలో ఇంటర్వెల్ కాఫీ తాగాం కదా కాఫీ 30 రూపాయలు అన్నాడు 20 రూపాయలు పార్కింగ్ అంటే 20 రూపాయలు పార్కింగ్ అంటాడు టికెట్ పైసలకి వెళ్ళి కట్ చేసిన నీ చరిత్ర లేకుంటే బండి బయట పెట్టేది ఉండే నువ్వు పార్కింగ్ పైసలు లేకుంటే నేను బండి వేసుకురాలే కదరా బాడకు నీ బండి ఇంకా అందుకనే కదరా బ్లాగ్ పేరు లేకి టీం అని అందుకే లేకి క్రికెట్ టీం అని వచ్చింది అందుకోసమే గ్రూప్ పేరు కూడా ఇంకా లేకి అని పెట్టిన మాట్లాడితే పెట్రోల్ పైసలు కూడా వేస్తాయి పోరా బొందమ వేసుకొని పోరా పోతావు నీ బతుకమ్మ Yeah, let's get it. It's you against the world, better figure out fast who the hell you could trust if you wanna make it past all the fakes and the lust. Better figure out fast. Nah, this ain't what you want, you don't want it that bad. Can you give up all your stuff? Pay attention to the facts and forget the media. Figure out your own path. Can you figure out love or do you feel wrath? Can you hone that feeling and create an impact? Go get it, if you want it, go get it. Get with it, ain't nobody gon' give it your ticket. Gonna take a quick minute, don't quit it. Figure out your own limit, life is a test. The best make progress, figure out what is next and carve a path. Yes, no, they never second guess. Take a chance, no regret. If you wanna take a breath, give your blood and your sweat. When everything just breaks from all of your mistakes. Don't. సో గాయ్స్ వెల్ సో గాయ్స్ ఇవాళ పుష్ వర్కౌట్ ఉంది పుష్ ఎండ్యూరెన్స్ వర్కౌట్ డోల్ తీరిపోతుంది You can see the pump, bro. चिल्लर बोटे आगे पूरा जिम में भोसड़ी की कौन एडमिशन दे रहा है कि क्या है कि भेंगलोड़ों को भेंगलोड़े వెల్ ఇప్పుడు టైం వచ్చేసి నియర్లీ 4 అవుతుంది అండ్ ఇంకా నేను తినలేదు అంటే లైక్ ఇప్పుడే ఓట్ మీల్ తిన్నా ఇప్పుడు వండుకొని 6 కట్లా నేను నా లంచ్ చేస్తా తర్వాత మళ్ళీ 9-10 కట్లా డిన్నర్ చేస్తా ఓకే సో అయితే ఇప్పుడు మీ దగ్గర నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే నేను ఇప్పటివరకు నా లైఫ్లో చాలా అంటే కొన్ని రాంగ్ డిసిషన్లు అండ్ కొన్ని రాంగ్ పనులు కొన్ని రాంగ్ యాక్షన్స్ ఇవి చాలా జరిగినాయి అనమాట నా లైఫ్లో జస్ట్ బికాజ్ ఆఫ్ ద యాంగర్ నాకు యాంగర్ ఇష్యూస్ చాలా ఉన్నాయి అనమాట ఎట్లా అంటే నాకు అది మన ఆది సినిమాలో ఎన్టీఆర్కి వస్తుంది చూసినా కట్టలు తెంచుకునే కోపం వస్తుంది అసలు కోపం ఉన్నప్పుడు ఈ మొంగలు ఎవడు కనపడవు ఏం చేయడు అసలు ఏం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా అసలు ఏం అర్థం కాదు అట్లాంటి యాంగర్ ఇష్యూస్ అనమాట నాకు చాలా అంటే చాలా యాంగర్ ఇష్యూస్ దానిపైన ఇప్పటికీ నేను నాకు కంట్రోల్ తెచ్చుకోవడానికి చాలా ట్రై చేస్తున్నా బట్ ఇప్పటికి కూడా యాంగర్ విషయంలో ఐమ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అనమాట లైక్ నా దగ్గర నాకు నేను తీసుకోలేనిది లేకపోతే నాకు కొంచెం అన్యాయం జరిగినా లేకపోతే ఎవడన్నా నాకు ఉల్టా ఏదైనా మాట్లాడినా ఏదన్నా చేసినా ఏమైనా చేసినా కూడా నాకు అది
కట్టలు తెచ్చుకునే కోపం వస్తుంది. ఇక అప్పుడు నేను ఆ కోపంలో ఏమిటికైనా కూడా రెడీ అయిపోతా. ఏమిటికంటే చాలా అంటే చాలా డేంజర్గా రెడీ అయిపోతా. ఇదవుతుంది అనమాట. సో యాంగర్ ఇష్యూస్ నేను చాలా కంట్రోల్ చేసుకోవాలి. అండ్ మీకు కూడా చెప్తున్నా, అట్లాంటి యాంగర్ ఇష్యూస్ ఉంటే మాత్రం క్లియర్ చేసుకోరి. లైఫ్లో మేబీ ఎప్పుడైనా సరే అది అప్పటికైనా సరే డేంజర్. ఓకే, చాలా చాలా డేంజర్. చాలా అంటే చాలా డేంజర్ ఎప్పటికైనా. అది కామ్గా అండ్ కంపోజ్ ఉండడం నేర్చుకోవాలి. నేను చాలా ట్రై చేస్తున్నా కామ్ అండ్ కంపోజ్ ఉండడం. అండ్ ఇప్పుడు మేబీ నేను అప్గ్రేడ్ అవుతున్నాను. నేను ప్రీవియస్గా అయితే ఇప్పుడైతే కొంచెం అప్గ్రేడ్ అయినా అని అనిపిస్తుంది. బట్ యా, సో అదనమాట. మన టెల్ యూ పీపుల్ ఆల్, బీ కామ్ అండ్ కంపోజ్డ్. అగ్రెషన్ అప్పటిదప్పుడే చూపించకండి. లైక్ అది ఆ కట్టలు తెచ్చుకునే కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకొని, రియాక్షన్ కంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇంపార్టెంట్ అని ఇంతకుముందు ఒకసారి చెప్పిన. నేను ఏమని ఎంబడి రియాక్ట్ అవ్వకుండా కొంచెం ప్లాన్ ఆఫ్ యాక్షన్, కొంచెం కామా. ఎంత కోపం వచ్చినా కూడా ఒక 10 seconds, ఒక 1 minute, ఒక ఓకే ఇప్పుడు దీన్ని మనం ఎట్లా చేయవచ్చు, ఏం కథ, ఇది మనకి పరిష్కారం కావాలి అక్కడ. ఓకేనా? సో పరిష్కారం కోసం ఎట్లా ఏం చేసి వస్తుంది అనే దాని గురించి మనం ఒక సెకండ్ ఆలోచించి దాన్ని కొంచెం కామ్ అండ్ కంపోజ్గా డీల్ చేసుకుంటే కొంచెం గ్రేట్. సో అది ఏదో చెప్పాలనిపించింది మీకు, అందుకే చెప్తున్నా. తీసుకోకపోవడం మీ ఇష్టం. బాయ్. రండి బెంగాడు మోసం చేసిండు. ఎట్లా మోసం చేసిండు? చాయ్ ఇంట్లో తాగేసిండు. చాయ్ కూడా నడరా అంటే పీలియా మే చాయ్ అంటుండు. బోసోడికే కైసే పీతా है तो मेरे बगैर कैसे पीता है तो నేనేమన్నా, నువ్వు తాగకపోతే నాడు వచ్చి కూర్చో, నేను ఛాయ్ తాగాలని. వచ్చి కూర్చో అని చెప్పి తీసుకోతున్నాను. गद्दारी बैंक के लोड़ा गद्दारी करता है भोसड़ी के. कैसे पी लिया रे तू चाय? कैसे पी? चाय पीना है तो 6 बजे के अंदर लेके बाद तो फिर तू क्या करा? मुंह में लौड़ा है तेरे मुंह में? हाथ में लौड़ा है? क्या है? छूतिया सारा गद्दार बहन के लोड़ा. ఒకటే ఇప్పుడు రెండు తీసుకొచ్చాడు. फिर से पी रहा है बंदा. నచ్చినట్టు వెతుకుతా అడిగడోడి ఎవ్వడు అని నిజి భయం నాకు ఇవ్వలేదు దేవుడు.